పంటలకు ప్రాణమట. ఎడతెరిపి లేని వానలతో రైతులకు ఊరడట. రాష్ట్ర వ్యాప్తంగా 82.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వారంలోనే 20 లక్షల ఎకరాలు పెరిగిన సాగు విస్తీర్ణం. రిజర్వాయర్లు చెరువుల కింద జోరుగా వరి నాట్లు పడుతున్నాయి. సాగులో నల్లగొండ వరి నాట్లలో నిజామాబాదు ఫస్ట్ ప్లేస్ ఉందంట. ఇప్పుడు ఇప్పుడు వర్షాలు గురించి రాస్తారు కదా, నేను చెప్తా ఎందుకో. ఇది వార్త. వర్షాల గురించి ఎందుకు వస్తుంది మహేష్ అని మీరు నన్ను అడుగుతారు. గిందుకే వస్తుంది. ఇట్లా రాయాలి, రాసి గప్పాలు చెప్పి పేపర్లలో డబ్బా కొట్టాలి. డబ్బా కొట్టడంలో రేవంత్ రెడ్డి ఫస్ట్ అంట. ఎల్లంపల్లి ఫుల్ ఉందంట. 30 గేట్లు ఓపెన్ చేసినట్ట. క్యాచ్మెంట్ ఏరియా నుంచి 4.65 లక్షల క్యూసెక్లు వస్తుందంట. వచ్చిన వరద వచ్చినట్టే దిగువకు విడుదల అవుతుందంట. కడెంకు 10,10,000 క్యూసెక్ల వరద వస్తుందంట. శ్రీరామ్ సాగర్కు 76,000, నారాయణపూర్ నుంచి 1,00,000 క్యూసెక్లు విడుదలవుతుంది. జూరాలకు 1,04,000 క్యూసెక్లు వస్తుంది. దిగువకు 1,10,000 క్యూసెక్లు విడుదలవుతుంది. శ్రీశైలానికి సీజన్లో ఫస్ట్ టైం 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో కుంభవృష్టి, దక్షిణ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు వర్షాలు వర్షాలు వర్షాలు, వరదలు వరదలు వరదలు, ఇన్ని లక్షల క్యూసెక్కులు, అన్ని వేల క్యూసెక్కులు వరద వస్తుంది ప్రాజెక్టులకు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. పొలాలకు ఎన్ని వేల క్యూసెక్ల వరద మళ్ళిస్తారు, అర్థమవుతుందా? లేదు, వ్యవసాయానికి ఎన్ని లక్షల క్యూసెక్ల వరద మళ్లించే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర రైతాంగానికి. భారీ వర్షాలపై హై అలర్ట్, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ సిబ్బందికి పొంగులేటి ఆదేశాలు ఇచ్చిండు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన చేశారు. జిల్లాలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు సిఎస్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. చాలా అంటే చాలా దండిగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల వల్ల గ్రామాల్లో రైతులు పంటలు పండించడానికి కొంచెం సుముఖత చూపిస్తారు. ఏమైనా ఎన్నో వరి నాట్లుంటే వాటిని నాటే ప్రయత్నం చేస్తారు. పత్తి పంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆగస్టు, రేపు తెల్లారితే ఆగస్టేనే. సో ఇప్పుడు పత్తి పంట కొత్తగా వేయరు. కూరగాయలు ఇంకోటో ప్రత్యామ్నాయంగా పంటలు ఉంటే వేసుకొని బతకాలని ప్రయత్నం చేస్తారు. ఈ ఎల్నినో ప్రభావం ఇప్పుడు రాయరు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల పంటలు పండవు, ప్రత్యామ్నాయ పంటలు దేలాడుకొని ఇప్పుడు రాయరు. ఇప్పుడు రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం పంటలు ఎత్తారు, కోట్ల ఎకరాలు పండిస్తారు. రోజు రోజుకి పంట పండించేటోళ్ళు పెరుగుతున్నారు. రాష్ట్రంలో రైతులు మొత్తం సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది ప్రజల పండుగ, రైతుల పండుగ అని ఈ లంగ ముచ్చట్లు పేపర్ రాస్తారు. కానీ రైతులు గోస తీస్తున్నప్పుడు, రైతు బాధపడుతున్నప్పుడు ఈ పేపర్ రాయవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇక్కడ కూడా వార్త రాయలే. ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇయే రాస్తారు. ఎందుకంటే లంగ పేరు ఏమని ఉంటే అది కేసీఆర్కి పోవాలి, మంచి పేరు అని ఉంటే అది మనకు రావాలి. ఇదే మన లక్ష్యం. ఈ లక్ష్యంతోనే పనిచేస్తారు మరి వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. ఇక ఒక్క నిమిషం, నమస్తే తెలంగాణ ఏం రాసింది జర చూడరా. వానలు పడుతున్నాయి, పొంగుతున్న వాగులు, వరదతో ప్రాజెక్టులు. మరో 2 రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే అనగారి ముచ్చట, మీకు నీళ్లు లేవంటారట. గోదావరిలో తెలంగాణకు వాటాపై ఏపీ వితండవాదన చేస్తుంది. కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులు చెల్లవంటుంది. సమ్మక్క సాగర్కు అనుమతులు ఇవ్వద్దంటుంది. తుమ్మిడియేటి ప్రక్రియను అడ్డుకోండి. జిఆర్ఎంబికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. నీటి లభ్యతపై కమిటీని వేయాలని కేంద్రానికి జిఆర్ఎంబి ప్రతిపాదన. 18న బోర్డు పెట్టింది, ఎజెండా ఖరారు చేస్తుంది. ఇప్పుడు అన్న ఏం చేసింది చెప్పు, 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది, 80,000 క్యూసెక్ల వరద వస్తుంది, 70,000 క్యూసెక్ల వరద వస్తుంది. రాష్ట్రం మొత్తం పంటలు పండిస్తారు, రైతులంతా సంతోషంగా ఉన్నారు. అన్ని ప్రాజెక్టుల నుంచి నీళ్లు మొత్తం రైతుల పొలాలకే పోతాయని రాశారు. వీళ్ళేం చెప్తారు, మన చంద్రన్న గారు, మన ప్రియతమ గురువు గారు అంటట, అసలు మనకు వాడానే లేదంటట. మనకెక్కడి నీళ్ళు అని చెప్పేసి ఆయన వితండవాదం చేస్తాడు. ఇప్పుడు ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే గాలికి వదిలేస్తే ఇగో ఈ 1,00,000 క్యూసెక్లు దాటినంట. మేడిగడ్డలో 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. ఇది మా నల్లమల్ల పులిగారి పేపర్లో వార్త రాయారు. ఇది బీఆర్ఎస్ పత్రిక కాబట్టి ఇది రాసిరు. అవునా కాదా? తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అనే ప్రాజెక్టు గురించి
తప్పుడు వార్తలు రాసేటప్పుడు పేపర్లలో వస్తుంది, నిజాలు నికార్సుగా రాసేటప్పుడు పేపర్లో రాదు. అది ముఖ్యంగా కాంగ్రెస్ అనుబంధ పత్రికలలో. ఎగువన భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గోదావరి, మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో 1,01,530 క్యూసెక్లు వస్తుంది. బ్యారేజ్లోని 85 గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తారు. సముద్రంలో కలిసిపోతున్న గోదావరి జలాలు కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఎలినో ప్రభావంతో కరువు పొంచి ఉన్న సర్కారు నుంచి స్పందన కరువు అయ్యింది. మేడిగడ్డ నుంచైనా, ఎల్లంపల్లి నుంచైనా, లేదు శ్రీశైలం నుంచైనా, ఇంకెక్కడి నుంచైనా వరద వదిలేస్తున్నారు. ఆ నీళ్ళు పోయి సముద్రంలో చేరుతున్నాయి, లేదంటే ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులలో చేరుతున్నాయి. మరి ఇలా గొప్ప విషయం ఏంది? వర్షం పడడం గొప్ప విషయం కాదు. వర్షం ద్వారా వచ్చిన వరదను తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మళ్లించడం గొప్ప విషయం. ఈ దొంగలు లెక్క దొంగ వార్తలు పేపర్లకు ఎక్కించి ఇక రైతులంతా పంటలు పండిస్తారని ఈ లంగముచ్చట్లు పేపర్ రాసి ప్రజల్ని మోసం చేయొద్దు, రైతాంగాన్ని మోసం చేయొద్దు. ఇది మేము కోరుకుంటా ఉన్నాం. మీరు రాజకీయం చేసుకోరు, మీరు 7 దోచుల మన్నెత్తి పోసుకోరు కాళేశ్వరం పైన, కానీ ప్రజలను మోసం చేయొద్దు. అది కథనే. ఇక మరి వర్షాలు పడుతున్నంటే దండినే పడుతున్నాయి. దండి అంటే దండిగా మామూలు దండి కాదు, వేరే లెవెల్ వర్షాలు పడుతున్నాయి. 4-5 రోజులకి అయితే బయటికి వెళ్ళొస్తలేదు. నిన్న లైవ్ కూడా చేయలేదు నేను. అసలు బయటికి వెళ్ళేంత సమయం కూడా ఇవ్వలేదు. వర్షం అయితే ఆ రేంజ్లో పడతాను.